నమామి ధన్వంతరిం ఆదిదేవం. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కేఆర్ఎం శ్రీనివాసరెడ్డి, వైద్య వెల్నెస్ సెంటర్, హైదరాబాద్. మరి ఒక బ్రాంచ్ వెస్ట్ గోదావరి తండుగ దగ్గర ఇరేడ్పాడులో ఉంది. ఈ రోజున మన సమాజంలో అందరూ వృద్ధుల కానించి యువకుల కానించి వృద్ధులు అందరూ ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మోకాలు నొప్పి. ఈ నీ దగ్గర పెయిన్ అనేటువంటిది ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా దీని గురించి అవస్థలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలు అవి కూడా ఈ నీ పెయిన్ మూలంగా చేయలేరు. తర్వాత వాళ్ళు దేని చూసినా సరే, వాళ్ళు ఏదైనా మెట్లు ఎక్కుదామన్నా లేకపోతే ఏదైనా వేరే పుణ్యక్షేత్రాలకు వెళ్దామన్నా సరే వాళ్ళ యొక్క ఆ నీ సహకరించడం మూలంగా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఇది చాలా పెద్ద సమస్యగా తయారైంది. అసలు ఈ మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది, దీనికి నివారణ మార్గాలు ఏంటి అనేది మనం ఈ రోజున చెప్పుకుందాం. అసలు దీనికి ఎందుకు వస్తుంది, ఎందుకంటే 35-40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో చాలా వరకు ఈ మోకాలు నొప్పి అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇంజరీ అంటే మనం ఎక్కడైనా జారి పడిపోయినప్పుడు ఆ లెగ్మెంట్స్ టైర్ అవ్వటం, తర్వాత L3 L4 మెయిన్. ఈ L3 L4లో డిస్క్ బల్జీ అయినప్పుడు ఇక్కడ మోకాళ్ళకు సంబంధించినటువంటి నరాలు ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి దీని మూలంగా కూడా మనకి మోకాలు నొప్పి అనేది వస్తుంది. తర్వాత మనకి ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు, గౌట్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్ అవ్వచ్చు. ఏ ఆర్థరైటిస్ అయినా కూడా మనకి దీంట్లో మోకాలు నొప్పి అనేది రావటం, అందులో ఈ మోకాల్లో కార్టిలేజ్ అనేటువంటిది అరిగిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ జాయింట్స్ ఏంటంటే మనకి ఎప్పుడు ఈ మోకాల దగ్గర ఎప్పుడు విపరీతమైనటువంటి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఈ మోకాల దగ్గర. దీనికోసం ఏంటంటే ఈ లెగ్మెంట్ టేర్ అయ్యింది అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. దీని మూలంగా మనకి ఏంటంటే మోకాలు నొప్పి వస్తుంది. దీనికి ఏంటంటే ఎక్కువ ప్రధాన కారణం ఏంటంటే వయసు. ఈ వయసు మూలంగా మనకి మోకాల్లో ఎక్కువ వయసు బాగా పైబడిన వాళ్ళు అంటే 40-50 దాటిన తర్వాత వస్తూ ఉంటుంది. ఎందుకు ముందర ఈ మోకాళ్ళ నొప్పులు లేవు, ప్రస్తుతం ఎందుకు వచ్చినాయి అంటే మనం తినేటువంటి ఆహారం వివిధ రకాలైనటువంటి మనకి ఉన్నాయి, హెర్బల్స్ ఉన్నాయి. అందులో అతిబల కషాయం అనేటువంటిది మనం ఒక 8 ఆకుల్ని 2 గ్లాసుల నీళ్ళల్లో పోసుకుని అది కాసుకుని ఆ కషాయాన్ని మనం ఉదయమే తాగడంతో దీన్ని నివారించుకోవచ్చు. తర్వాత ఇంకొక చక్కనైన మార్గం ఏంటంటే మనం నువ్వులు చిమ్లీ కలిపేసేసి నువ్వులు బెల్లం కలిపి చిమ్లీ కింద తయారు చేసుకుని దాన్ని ఒక నిమ్మకాయ సైజులో మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మనకి ఈ రీజనరేట్ అవుతుంది. కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవ్వడం మూలంగా కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు. తర్వాత పులుపు అనేది మన ఆహారంలో బాగా తగ్గించి తినటం మూలంగా కూడా మనం దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. తర్వాత ఈ జిగిరిని వృద్ధి చేయడానికి, మోకాళ్ళ మధ్య వచ్చేటువంటి శబ్దాలను తగ్గించడానికి మనకి నువ్వుల నూనె సగం అంటే 100 ml నువ్వుల నూనె తీసుకోవాలి. తర్వాత ఒక 100 ml సరసం కా తేల్ అంటే ఆవాల నూనె, తర్వాత ఒక 50 గ్రాముల పచ్చకర్పూరం ఇది తీసుకుని ఒక 100 ఇది 100 అది ఒక 50 గ్రాముల పచ్చకర్పూరం, ఒక 100 గ్రాములు కొబ్బరి నూనె, ఈ 3 శుభ్రంగా కాసేసి చల్లార్చిన తర్వాత మన 50 గ్రాములు చెప్పాను కదా పచ్చకర్పూరం, దాన్ని కలిపి ఒక చోట పెట్టుకుని ఒక గాజు సీసాలో పోసి తర్వాత మనం మోకాళ్ళకి రాసేటప్పుడు దాన్ని లైట్గా చేసి ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే పచ్చకర్పూరం ఉంది కాబట్టి అది మళ్ళీ మండేటువంటి స్వభావం ఉంది కాబట్టి దానికి, అందుకని ఎక్కువ చేయకుండా మీరు రాసుకుంటే చాలా ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక మెయిన్ మందు ఏంటంటే మనం అది కూడా హోమ్ రెమెడీ. మనం బూడిద గుమ్మడికాయ ఒక 4 ఇంచులు అంటే అరచేయంత ముక్క బూడిద గుమ్మడికాయ, తర్వాత ఒక 1/2 ఇంచ్ అల్లం జ్యూస్ చేసుకుని 150 ml జ్యూస్ చేసుకుని త్రాగడం మూలంగా కూడా మనకి యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ని తగ్గించేటువంటి ప్రధాన లక్షణం ఈ బూడిద గుమ్మడికాయ అల్లం దగ్గర ఉంది. దాని ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు.
ఇంకొక హెర్బల్ రెమెడీ చెప్తాను. మీ అందరికీ తెలిసిందే పారిజాతం ఆకుల కషాయం. ఈ పారిజాతం ఆకుల కషాయం కూడా మీకు ఈ మోకాళ్ళ నొప్పిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం మంచి అనుభవజ్ఞుడైనటువంటి కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం దీన్ని తగ్గించుకోవచ్చు. ఈ కైరోప్రాక్టర్ మూలంగా కూడా వాళ్ళు మంచి కైరోప్రాక్టర్ అయితే తన్ని సెట్ చేసి కూడా మన యొక్క మోకాళ్ళ నొప్పిని తగ్గించడంలో అది కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మనం కొన్ని మర్మా పాయింట్స్, ఆక్యుప్రెషర్ పాయింట్స్ వీటిని ఉపయోగించడం ద్వారా కూడా మనం మోకాళ్ళ నొప్పిని తగ్గించవచ్చు. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా మనం మోకాళ్ళ నొప్పిని తగ్గించడంలో ఒక మర్మ పాయింట్, ఈ ఏరియాలో మనం ఒక 8 సార్లు ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేసేటప్పుడు ఏదైనా నూనె లాంటిది మీరు అప్లై చేసుకుంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది. ఈ మధ్యలో తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క 4 వేళ్ళతోటి పైన ఇక్కడ ఈ మర్మాన్ని మనం ఒక 8 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. తర్వాత ఈ మధ్యలో మీరు ఫస్ట్ ఏ పాయింట్ అయితే తీసుకున్నారో ఆ పాయింట్ నుంచి ఇంకొక 4 వేళ్ళు క్రింద ఇక్కడ కూడా చేయాలి. అలాగా ఈ 2 కాళ్ళకి, అంటే ఈ కాళ్ళకి కూడా సేమ్ ఇట్లా 4 వేలు క్రింద, మళ్ళీ ఈ సెంటర్ పాయింట్ నుంచి 4 వేలు పైన. తర్వాత మనం ముందర పార్ట్ చూద్దాం. ఇప్పుడు వెనకాల పార్ట్ చూసాం, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఈ సెంటర్లో మీరు మసాజ్ చేసినప్పుడు ఇట్లా నూనె రాసి ఇట్లా మసాజ్ చేయండి. తర్వాత ఇలా చేయడం. తర్వాత మర్మా విషయానికి వస్తే, మర్మా పాయింట్కి వస్తే ఇక్కడ నుంచి 4 వేళ్ళు కింద ఎగ్జాక్ట్లీ ఇక్కడ చేయాలి. ఇక్కడ ఒక క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 8 సార్లు ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. తర్వాత ఈ మోకాలు పై భాగం నుంచి 4 వేలు పైన ఈ సెంటర్లో. తర్వాత ఈ మోకాలు మధ్య నుంచి ఒక 4 వేల కింద వెలుపల వైపు, మోకాలు వెలుపల వైపు కూడా క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు 8 సార్లు. ప్రతిదీ ఒక్కొక్క నిమిషం చేయండి. ఇట్లా పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం ఎక్కువగా ఉంటాయి. కొంచెం తక్కువగా ఉంటే కనుక మనం 2 సార్లు చేస్తే సరిపోతుంది. దీని మూలంగా కూడా మనకి ఇందులో ఈ మోకాల్లో రక్త ప్రసరణ అనేటువంటిది జరిగి ఈ కార్టిలేజ్ అనేటువంటిది రీజనరేట్ అవ్వడానికి అవకాశం అనేది మనం కలుగజేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ.